జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుండి రవాణా శాఖ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో, వాహనదారుల్లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక కార్యక్రమాలతో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం ఏలూరులో నిర్వహించిన వాక్థాన్ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత వారికి ఆర్టీఓ కృష్ణారావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి జూట్ మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు వాక్థాన్ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డు భద్రతాంశాల సూచనలతో రూపొందించిన ప్లకార్డులు చేతపట్టిన విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా ఏలూరులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఆర్టీఓ ఆధ్వర్యంలో. ఎందుకనంటే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ నెలల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అజాగ్రత్తగా నడపడం వల్ల ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందరూ కూడా చూస్తున్నాం. జరిగిన తర్వాత మనం ఏం చేసేయలేదు, జరగకముందే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనేది ప్రజలందరికీ తెలియజెప్పడానికి అందరూ కూడా ఇది ఉన్నాయి. ఏదైతే వాళ్ళందరూ కూడా ఆర్టీఓ వాళ్ళు అనేక ప్రికాషన్స్ జాతీయ రహదారుల మీద మనకి ఇస్తున్నారు. రోడ్డు కరువులు తిరిగే దగ్గర కానీ, ఎక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదనే దగ్గర కానీ అవన్నీ కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తే, లాంగ్ డ్రైవ్ చేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎంతమంది తలకి గాయాలు తగిలి ఎంతమంది చనిపోతున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏ విధంగా అయితే ఇబ్బందులు జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కోమాలోకి వెళ్ళిపోయి ఆ మందు తాగడం వల్ల అతను ఆపస్మారక దిశలోకి వెళ్ళి చనిపోయిన ప్రమాదాలు కూడా అనేకమైనవి చూసాం. అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున బ్యాటరీ వెహికల్స్, మామూలు వెహికల్స్ వచ్చేసినాయి. లైసెన్స్ లేకుండా పిల్లల్ని మైనార్టీ తీరకుండా కూడా రోడ్డు మీద వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు. దానివల్ల మనం జాగ్రత్తగానే నడపచ్చు. అవతలోడు వచ్చి మన మీదకి జరిగినాడు కూడా ప్రమాదం మన పిల్లలకే జరుగుతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కడు కూడా ఇవాళ సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కడి వస్తువులో కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది. దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే మన టైం ఎక్కడ పోద్దాం అనే ఉద్దేశం సెల్ ఫోన్ నడుపుతూ అనేక మంది రోడ్డు మీదే ప్రయాణం చేస్తాం, మనం కూడా చూస్తున్నాం. దానివల్ల ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. సెల్ ఫోన్ వాడుతూ కూడా డ్రైవింగ్ చేయకోకుండా ఉండేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఏదైతే దీన్ని ఒక స్పెషల్ కార్యక్రమంగా నెలల పాటు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకుని తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.
నెల రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రోగ్రాంని ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని, రెండోది హెల్మెట్ లేకుండా నడపకూడదని, సిగ్నల్స్ జంప్ చేయకూడదని, ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని, ఇలాంటి కార్యక్రమాలని ఒక నెల ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకుని ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాము. దీనిలో మమ్మల్ని కూడా, నన్ను స్థానిక శాసనసభ్యులు చంటి గారిని కూడా భాగస్వాములు చేసినందుకు రవాణా శాఖ వారికి, ట్రాఫిక్ పోలీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మరి పై స్టేషన్ దగ్గర నుంచి కూడా మరి పాత బస్ స్టాండ్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రమాదాలని నివారించేందుకు మరి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా నివారించేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించి మరి వేగంగా నడపకుండా ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి, అలాగే హెల్మెట్ ధరించడం పోవడం వల్ల అనేక ప్రమాదాలు జరగడం, మరి ఆ ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డున పడుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి అందరూ కూడా మరి యొక్క సేఫ్ డ్రైవింగ్ని మరి అందరూ కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా వాహనాలు నడిపేవారు కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు వారి కోసం ఎదురు చూస్తున్నారనే ఒక ఆలోచన వాళ్ళందరికీ కూడా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి బైకులు కొనిచ్చినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తలు మరి పిల్లలకి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి, హెల్మెట్ ధరించి అందరూ కూడా సేఫ్గా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖ రవాణా శాఖ మరి ఈ రోజున ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నెల రోజులు కూడా ట్రాఫిక్ మీద వారోత్సవాలు జరపడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా రోడ్డు యాక్సిడెంట్లలో ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి మరి స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సూచించినటువంటి నియమ నిబంధనల్ని వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టారో ఆ రూల్స్ అన్నింటినీ కూడా పాటించాలని చెప్పేసి ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు బడేటి చంటి గారు అట్లాగే గౌరవ మేయర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా రోడ్డు యాక్సిడెంట్కి గురవ్వకుండా సేఫ్గా బండి డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్, కారులో డ్రైవ్ చేసేటప్పుడు కారు బెల్ట్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూడా అర్థం చేసుకొని పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి సుఖమైనటువంటి సంతోషమైనటువంటి జీవనాన్ని గడపాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందరూ తెలుసుకోవాలి. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో ఏలూరులో మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజుని మనకి వాక్థాన్ కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ వాక్థాన్ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో ట్రాఫిక్ రూల్స్ మీద అవేర్నెస్ పెంచడం కోసం జరుగుతుంది. ఈ మోటార్ సైకిల్ వెహికల్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. కారు నడిపే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అలాగే ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ మనకి రోడ్డు మీద మనకి సూచించడం జరుగుతుందో దాని ప్రకారం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా పాటించడం జరుగుతుందని చెప్పి పబ్లిక్కి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాక్థాన్తోనే కాకుండా తర్వాత దీనికి హెల్మెట్ ర్యాలీ అని మోటార్ సైకిల్ ర్యాలీ ఒకటి చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలకి డ్రాయింగ్ పోటీస్, ట్రాఫిక్ సిగ్నల్స్ మీద డ్రాయింగ్ పోటీస్ అవి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈ నెల రోజులు కూడా మాసోత్సవాల కింద చేసి ప్రజలకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా అందరూ కూడా 2 వీలర్ డీలర్స్ నుంచి కూడా మేము అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. గౌరవనీయులైన డీటీసీ గారు, ఆర్టీఓ గారు ఆదేశాల మేరకు మా డీలర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం కూడా చేస్తామని చెప్పి చెప్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆర్డర్స్ ప్రకారం మరియు స్టేట్ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం అట్లాగే మన ఆర్టీఏ చైర్మన్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు రహదారి భద్రత
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా వాగ్దాన్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానిలో మన ఏలూరు ఎమ్మెల్యే గారు, అలాగే ఏలూరు మున్సిపల్ చైర్మన్ గారు అట్లాగే పాల్గొంటున్నారు. అట్లాగే మన దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొంటున్నారు. ఈ రహదారి భద్రతా వారోత్సవాలు ఎందుకు ప్రచార కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, ముఖ్యంగా ఈ రహదారి ప్రమాదాలు ఎక్కువ మానవ తప్పిదాల వలన ఎక్కువ జరుగుతున్నాయి. దానికి మానవ తప్పిదాలు అనేది ప్రచారం చేసి కానీ మనం మానవ తప్పిదాలు అనేది మన చేతిలో నివారించుకోవచ్చు. కాబట్టి అందులో భాగంగా ఈ ప్రచారం భద్రతా మాసోత్సవాలను చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా ముఖ్యంగా మేము చెప్పేది అంటే రహదారి భద్రతలో ముఖ్యంగా 6 జాగ్రత్తలు తీసుకుంటే మనం జరుగుతున్న యాక్సిడెంట్లో చాలా వరకు తగ్గించవచ్చు. అవి ఏంటంటే హెల్మెట్ పెట్టుకుని టూ వీలర్ నడపాలని, అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ చేయకూడదు, ఓవర్లోడింగ్ చేయకూడదు, అట్లాగే కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంటే రహదారి భద్రత అనేది అసలు ఈ రహదారి ప్రమాదాలు ఎందుకంటే జనరల్గా ఏంటంటే ప్రతి మానవుడు పుట్టిన కాడి నుంచి రహదారిని వాడుతూ ఉంటుంటాడు. కాకపోతే ఈ ప్రమాదం జరిగిన రోజే బాధపడుతున్నారు తప్పితే ఆ రహదారి నియమాలను పాటించాలనేది మినిమం మర్చిపోవటం చేస్తున్నారు. అది లేకుండా మనం రహదారి మీదకి వచ్చినప్పుడు శ్రద్ధ వహించి ఈ సంవత్సరం జాతీయ భద్రతా మాసోత్సవ థీమ్ కూడా శ్రద్ధ వహించండి, పరివాహని థీమ్ ఇచ్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు. దాన్ని మనం శ్రద్ధ వహించండి అంటే రహదారి మీద తోలేటప్పుడు శ్రద్ధ వహించి మనం శ్రద్ధగా వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చు అనేది భాగంగా ముఖ్యంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే అందరూ ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత. అందరూ కలిసి రహదారి నియమాలను పాటిస్తూ ఈ ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాను.